అందుకని మస్తండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద గారికి దండేస్తా ఉన్నాడు. కానీ ఈ వివేకానంద గారు బతుకున్నప్పుడు చాలానే చేస్తుండే. అయితే దీని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కొన్ని పోస్టులు పెట్టడం జరుగుతుంది వివేకానంద గారి గురించి, చంద్రబాబు గారి గురించి. ఒకసారి దాని గురించి మాట్లాడి దాని తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్లో చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక్కడ చూడండి, పోస్టు పెట్టినోడి పేరు నాగార్జున యాదవ్. ఈయన ఉండేది మొగోళ్ళు లెక్క ఉంటాడు కానీ వాయిస్ మాత్రం ఆడోళ్ళ లెక్కనే ఉంటుంది. సో ఈయన ఏమని పోస్ట్ పెట్టిందంటే, వైఎస్ వివేక గారి హత్య కేసులో టీడీపీ చేసిన విష ప్రచారము అల్లని కట్టుకథ సిబిఐ కోర్టు తీర్పుతో వీగిపోయిందంటే విరిగిపోయింది అనుకుంటా. మనోడికి వాయిస్ అనుకుంటా, చదువు కూడా పీకేసింది. సో ఇక్కడ ఇంకా చూడండి, వైఎస్ జగన్ గారిపై ఎటువంటి దర్యాప్తులు అవసరం లేదని సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మనస్సాక్షి నిజాయితీ ఉంటే చంద్రబాబు గారు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఏంటండి నాగార్జున గారు, మీకు వాయిసే లేదనుకుంటా, బ్రెయిన్ కూడా సరిగ్గా కనిపిస్తలేదు. అసలు వివేకానంద గారు చనిపోతే చంద్రబాబు గారు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోవాలి? ఏంది మీరు మాట్లాడేది? సో ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్కి క్లారిటీ ఇవ్వడానికి ఒక వీడియో చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే. ఓకే, మీ జగన్మోహన్ రెడ్డి పాపం దండబెట్టిను. వివేకానంద గారు చనిపోక ముందు విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటుండే. వివేకానంద గారు ఎప్పుడైతే చనిపోయారో ఈ విజయసాయి రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చంద్రబాబు గారి పార్టీకి సంబంధించిన వాళ్ళే చంపేశారు, ఇలా చంపేశారు, అలా చంపేశారు ఇట్లని చెప్పి ఈ విజయసాయి రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఈ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని రాజీనామా చేశాక ఒక్కొక్క నిజాలన్నీ బయటపడతా ఉన్నాడు. అయితే ఏనేం మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి మీకు చూపిస్తాను. ఈ వీడియో 10 months బ్యాక్ వీడియో. ఇప్పుడు అందరికీ క్లారిటీ ఇస్తుంది. నేను గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత అది హత్య కేసు అని ఇచ్చారు. ఎప్పుడు అబద్ధాలని చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో హత్య జరిగిందా? ఇక్కడ మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ గతంలో వివేకానంద గారు చనిపోయినప్పుడు ఆయనని ఎలా పోర్ట్రేట్ చేశారు? వివేకానంద గారు హార్ట్ అటాక్తో చనిపోయారు ఇట్లని చెప్పి ఫస్ట్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ అట్లా మాట్లాడారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వివేకానంద గారిని చూస్తే ఎందుకు బ్లడ్ వస్తూ ఉంది ఇట్లని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ తర్వాత గొడ్డలి పోట్లు ఉంది వివేకానంద గారి మీద. సో ఇదంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాచిరు. అవినాష్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలిసిన ముచ్చటనే. కాకపోతే జనాల్లో ఎలా పోర్ట్రేట్ చేశారంటే, ఫస్ట్లో వివేకానంద గారు హార్ట్ అటాక్తో చనిపోయారు గిట్లని చెప్పి జనాల్లో పోర్ట్రేట్ చేశారు. నిజం ఎక్కువ రోజులు ఆగదు కదా, అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ చూడండి, ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు. అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పి అదే నేను విలేకరులకు చెప్పాను. నేను ఇక్కడ మొత్తం మీద ఫోన్ అప్పుడు అందరూ కూడా బిజీగా ఉంటారు. నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం, ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే ఇక్కడ అర్థమవుతుందా? ఈ నాగార్జున యాదవ్ వీళ్ళంతా అంటే వీళ్ళకి సరిగ్గా వాయిసే సరిగ్గా ఉండదు, కానీ ట్విట్టర్లో ఏది పడితే అది పెడతా ఉంటారు. ఇక్కడ వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి గిట్లని చెప్పి జనాలందరికీ తెలుసు. అరే జగన్మోహన్ రెడ్డి ఏ ఎలక్షన్స్ టైంలో అయినా సింపతి కోసం ఎవరినో ఒకరిని లేపేస్తారు, అందరికీ తెలిసిన ముచ్చటనే. మనం ఎన్నోసార్లు చూసినాము. స్టార్టింగ్లో కత్తి కోడింగ్, ఆ తర్వాత వివేకానంద గారి హత్య, ఆ తర్వాత రీసెంట్గా ఏంటి గుర్రగారాళ్ళు ఇలా దెబ్బ పడితే దాన్ని ఒక నెల అంతా ఉంచండు. ఒక చిన్న దెబ్బకి నెలంతా ఉంచిండు. ఆ పోరగాడు కూడా పైసలు సరిగ్గా ఇస్తలేరు గిట్లని చెప్పి ర్యాలీకి పిలిపించారు. ర్యాలీ తర్వాత పైసలు ఇస్తలేరు గిట్లని చెప్పి గుల్కరాలతో కొట్టడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా ప్లాన్తో చేస్తాడు, అది జనాలందరికీ తెలుస్తూ ఉంది. ఈ నాగార్జున యాదవ్ అయితే ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలి గిట్లని చెప్పనుకుంటే వివేకానంద గారిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే హత్య చేశారు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే. ఆ రోజున సిబిఐకి వివేకానంద గారి కేసు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు వెనకాల వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు గిట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి సిబిఐకి ఆ కేసు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఏమని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ హత్య చేయించారు గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే వివేకానంద గారి హత్య కేసులో ఒక్కొక్క సాక్షులందరినీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదో ఇదో చేసి భూమి మీద లేకుండా చేస్తూ ఉన్నారు. సో ఏమీ తెలియకుండా మాట్లాడడం కాదు నాగార్జున గారు. ఫస్ట్
మీరు మొగోళ్ళు లెక్క మాట్లాడండి, ఆ తర్వాత ఇట్లాంటి పోస్టులు పెట్టండి గిట్లని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది గిట్టని చెప్పి అనుకుంటా ఉన్నా. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా స్ప్రెడ్ చేసేది ఏమంటే టీడీపీ పార్టీ వాళ్ళు వివేకానంద గారి చంపించేశారు గిట్లని చెప్పి వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. కానీ జనాలకు తెలిసిన ముచ్చట ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారే, లేకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, లేకుండా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వివేకానంద గారిని హత్య చేయించారు గిట్టని చెప్పి జనాలందరూ అనుకుంటా ఉన్నారు. ఈ విజయసాయి రెడ్డిని అప్రిషియేట్ చేయాలా. వైఎస్ఆర్సీపీ పార్టీని రాజీనామా చేసి ఒక్కొక్క నిజాలు బయటపడతా ఉన్నాడు. రీసెంట్గా కల్తీ మద్యం కావచ్చు, ఇప్పుడైతే వివేకానంద గారి కేసు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉండే. అరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి A2గా దగ్గరున్న వ్యక్తి, గతంలో 2014 to 2019 వరకు ఆ పార్టీని నడిపించిన వ్యక్తి విజయసాయి రెడ్డి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది వచ్చి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి పార్టీని లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. ఆ కోపంతో వైఎస్ఆర్సీపీ పార్టీని రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరుండి ఇరికిచ్చిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి అని చెప్పి ఒప్పుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.